దేవుని నామానికి మహిమ కనుగాక. అందరూ బాగున్నారండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనుదినము ఎవరు వచ్చినా వాగ్దానం వీక్షించండి. ఎందుకంటే ప్రతిరోజు వాగ్దానం వినడం వల్ల మన జీవితాల్లో చాలా సంతోషం ఉంటుందండి, సమాధానం ఉంటుంది. విన్న తర్వాత బయటకు వెళ్ళండి. ఎందుకంటే వాగ్దానం అనేది దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చేది. కాబట్టి ఆ వాగ్దానాలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఏకీపించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో మేలు చేస్తారండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 119 కీర్తనలు 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఆమేన్. చక్కటి వాక్యం కదండి. మనము యేసయ్య ఎదుట నిలబడాలంటే మనలో పాపం ఉండకూడదండి. ఈరోజు ఎంతో మంది పాపం చేస్తున్నారు కాబట్టి దేవుని వైపు తిరగడం లేదు, ప్రార్థన చేయడం లేదు, చర్చికి వెళ్ళడం లేదు. కానీ ఎప్పుడైతే పాపాన్ని మనం ఆపుతామో, పాపం మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు యేసయ్య మనతో ఉంటాడండి. హల్లెలూయా. దావీదు భక్తుడు తనలో వాక్యం ఉంచుకున్నాడు కాబట్టి ఎక్కడ ఒక పొరపాటు చేసిన తర్వాత మరొక ఎక్కడ కూడా ఆయన పొరపాటు చేయకుండా కాపాడుకున్నాడు తన జీవితాన్ని. కాబట్టి మనం కూడా మన జీవితంలో, ఈ లోకంలో స్వేచ్ఛ జీవితం ఇది. ఎక్కడైనా ఎట్లైనా జరగచ్చు, ఎట్లైనా తిరగచ్చు, ఎట్లైనా మనం ఉండొచ్చు, అడిగేవాళ్ళు లేరు. కానీ ఈ స్వేచ్ఛ జీవితంలో మనం ఏం చేయాలంటే మన భక్తిని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన పాపం చేయకుండా, మన పరిశుద్ధంగా ఉంటూ, మన హృదయంలో వాక్యం ఉంటే పాపానికి చోటు ఉండదండి. వాక్యం లేదు కాబట్టి ఈరోజు ఎంతో మంది తాగుతున్నారు, ఎంతో మంది ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. కానీ దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా మనం వినకపోతే దానికి ప్రయోజనము, దాని నష్టం మనకు చాలా ఉంటుందండి. కాబట్టి ఫస్ట్లో ఉండకపోయినా తర్వాత నష్టపోయినాక మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, మీరు ఎక్కడి నుంచి వింటున్నా ఈ యేసయ్య మనలో ఉన్నంత వరకు, యేసయ్య వాక్యమే దేవుడు కదండి. దేవుడు మనతో ఉన్నంత వరకు మన పాపం జోలికి పోలేం. దాన్ని అసహించుకోవాలి. అసహించుకునే మనసు ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు, వాక్యం మీలో ఉన్నప్పుడు, చర్చికి వెళ్తున్నప్పుడు తప్పకుండా మీలో పాపం చోటు ఉండదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు విశ్రాంతి దినం కదా. ఎంతో మంది విశ్రాంతి దినాన్న పనులు చేసుకుంటూ ఆ పనికి ఈ పనికి వెళ్తూ ఉంటున్నారేమో, లేదా ఇంటికాడ ఉంటున్నారేమో వ్యర్థంగా. దేవుడు మిమ్మల్ని లెక్కడినప్పుడు మనం జవాబు చెప్పాలండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎక్కడి నుంచి ఉన్నా, ఎంత దూరం ఉన్నా మందిరానికి వెళ్ళండి. మందిరానికి వెళ్ళి యేసయ్యను ఆరాధించండి, ఆయన వాక్యాన్ని వినండి. తప్పకుండా హృదయంలో దేవుడు సమాధానం ఇచ్చింది గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్య, స్తోత్రాలు. ఈరోజు తండ్రి ప్రభా, ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి నైనా ఎంతో మంది నా ప్రభా విశ్రాంతి దినాన్నైనా తండ్రి సిద్ధపడలేని జీవితాలు కలిగి ఉన్నారయ్యా. పాపం ఉంచుకునైనా నీకు దూరంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు నైనా. ఎన్నిసార్లు హెచ్చరించినా నా ప్రభా నీ మాట వినలేకపోతున్నారయ్యా. నష్టం జరిగినాక బాధపడుతున్నారయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థనను వినే దేవుడినైనా. ఎందరైతే నా ప్రభా ఉదయకాలం ముందు ఏకీపిస్తున్నారో వాళ్ళందరూ తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలు, నిన్ను ఆరాధించే బిడ్డలు, నీ వైపు తిరిగే బిడ్డలు, నీ సన్నిధికి వచ్చే బిడ్డలైనా ప్రతి ఒక్కరిని బలపరిచిన ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి నైనా నీ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరము ఆరాధించే కృప ప్రతి ఒక్కరు దయచేయండి. ఎవరు ఇంటికాడ వ్యర్థంగా ఉండకుండా నీ భయము ప్రతి ఒక్కరికి పుట్టించినైనా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో విడుదల కలుగును గాకనైనా. ఎవరైతే అంధకార శక్తులతో, చీకటి శక్తులతో, చేతబడి శక్తులతో పోరాడుతున్నారో ప్రతి ఒక్కరు విడిపించబడును కాకనైనా. ఇదిగో ఈరోజు తండ్రి బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలకు సహాయం చేసి వాళ్ళని ఆశీర్వదించి గడిచిన సంవత్సరం అంతా కాపాడినందుకు ఈ సంవత్సరం అంతా మీరు వాళ్ళతో ఉండుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.